మమ్మీ ప్రాన్స్ ఛాలెంజ్ నాకు ఎక్కువ వేసినావా? ఏం లేదు మమ్మీ, లెక్క పెట్టి మరీ వేసిన ఇద్దరికి సమానం. అయితే చూస్తున్నారు కదా, నాన్ వెజ్ కొంచెం నాన్ వెజ్ చేయని చెప్పి కూడా చెప్తున్నారు. సరే నాన్ వెజ్ ట్రై చేద్దాం ఈరోజు అని చెప్పి ప్రాన్స్ తీసుకొచ్చిన అనమాట. మా మమ్మీ కుక్ చేసి. సో ఇది ఛాలెంజ్. ఒకవేళ మమ్మీ అయితే ఇది నువ్వే గెలుస్తావు అనుకుంటా ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా తెలుసు. నాన్ వెజ్ నువ్వు ఎట్లా తింటావు వాళ్ళకి తెలుసు కాబట్టి నువ్వేదో తిన్నట్టు నేను అంటే వాళ్ళకి నువ్వు అంటే వాళ్ళు చూడలేదు మమ్మీ నన్ను ఎప్పుడు. నిన్నంటే చూసినారు కాబట్టి వీడియో చూడండి నాన్ వెజ్ కాబట్టి వాళ్ళ మమ్మీ విన్ అయిపోతుంది అనుకుంటారు. ట్రై అయితే చేస్తా ఖచ్చితంగా విన్ అయ్యేలా. నేను కూడా మాక్సిమం ట్రై చేస్తాను, ఒకటేసారి 2-3 వేసేసి. అయితే ఈ మధ్య నువ్వు సరిగా తింటలేవు కదరా, పెట్టేం తెలుసా? నేను గిన్నెలో ఎంత అన్నం పెడితే అంత తినేయాలి. నువ్వు ఎక్కువ మిగిలిచ్చేస్తున్నావు. బక్క బిక్కలు తినే బక్క లెక్క అయినావు. ఎందుకు తింటలేను బక్కగా అయినావు. ఎండకి తిరిగి అట్లా అయిపోయినా. నేను పెట్టినా నువ్వు అంతా తినేయాలి, కొంచెం కూడా మిగిలికుండా. నువ్వు గెలిస్తే నువ్వు పెట్టిన అన్నం అంతా తినాలి వద్దనుకుంటా. ఒకవేళ నేను గెలిస్తే నాకు 1000 రూపీస్ ఇవ్వాలి మమ్మీ. ఈరోజు ఫ్రెండ్స్ తో బయట ట్రిప్ వేసుకున్నా. ఆ 1000 కి ఏం ట్రిప్ అని 1000 కి ఏం ట్రిప్ అని అనుకుంటున్నాను. ఆ 1000 రూపీస్ తో నేను బెటర్ పెట్టించుకొని నా ట్రిప్ కావాల్సిన వాళ్ళ అక్కకి ఫోన్ చేసి అడుగుతా. నాకు తెలుసు ఇద్దరు తోడుదాం కదా అక్క తమ్ముడు. గానీ స్టార్ట్ చేద్దాము. జనవరి 1st కి అది డబ్బులు నా దగ్గర కొని తీసుకుంటాడు, వాళ్ళ నాన్న దగ్గర కొని తీసుకుంటాడు, వాళ్ళ డాడీ దగ్గర. నాది నేను ఇచ్చింది వాళ్ళ డాడీ తెలియదు, వాళ్ళ డాడీ ఇచ్చింది వాళ్ళ అక్క తెలియదు, ఒకరే తెలియకుండా ఒకటి చేస్తాడు. అయినా కూడా తర్వాత మాకు తెలిసినా కూడా సరేలే నవ్వుకుంటాం అంతే. మాకనే అసలు కొన్నిసార్లు మమ్మీ ఇచ్చింది నీకు సరిపోలేదు, నేను 500 1000 కంటే ఎక్కువ ఇయ్యాను అసలు. తీసుకో అని చెప్పి మాకు ఇస్తుంది. ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాము. ఓకే స్టార్ట్. గట్టుకున్నాగా నోట్లో ఉన్నా కూడా కలిసినట్టే ఇంకా మొత్తం మింగాలి. నోట్లో ఉన్నా అంటే మొత్తం వేసేస్తుంది, నోట్లో పట్టించేస్తుంది. పెద్ద భయంకరమైన టాస్క్ ఏం పెట్టలేదు కాబట్టి నేను వెళ్ళలేదు ఇద్దామని. మేకప్లు లిప్స్టిక్ లాంటివంటే గట్టి ప్రయత్నించుకోండి. అయినా ఇది గొంతు పట్టుకుంటుంది. ఫిష్ అయితే ఇంకా ఫాస్ట్ ముందు వచ్చాం. అవి నేను వర్క్ ఏమైనా నాన్న దగ్గర కరెంట్ పోల్ చేస్తున్నావు. నిన్న నేను రాలేక ఏమేం చేసినావు? మా మమ్మీ నన్ను మాటల్లో పెట్టి తినేద్దాం అనుకుంటుంది. మీ అంత హుషారు ఎవరున్నారు? ఇవి ఎక్కువ వేసుకుంటే కూడా మనం ఇంకా మమ్మీ ఒక్కొక్కటే తినాలి. నువ్వు లెక్క పెట్టారా? నాకు ఎక్కువ ఎక్కువ ఇప్పటికే కడుపులు అవుతున్నాము నాకు. నిన్నటిదే తోటకూర పప్పు అంటే మంచిగా ఇది రొయ్యలు పట్టుకొచ్చిండు బాగా బాగా వేసుకుందా అనుకుంటే ఏం చేసినా చెప్తున్నాడు మమ్మీ నా ఛాలెంజ్ కోసం కానీ నేను పట్టుకొచ్చిందని. చాలా మంది నాన్ వెజ్ చేయను మమ్మీ, అందులోనూ నువ్వు నాన్ వెజ్ నీవన్నీ నాన్ వెజ్ కే ఫేమస్ కాబట్టి నేను ఉసబెట్టి ఇక్కడ ప్రాన్స్. అందులో కామెంట్ ఏం పెడుతున్నానా? ఎవరమ్మా నీ ఫుడ్ వీడియోకి వచ్చే బెస్ట్ కామెంట్ చెప్పు. బెస్ట్ కామెంట్సా? నేను చెప్పేలోపు తినేస్తా, నేను చెప్పేలోపు తినేస్తా. చెప్పు. మీరు మీ మమ్మీ మీ అక్క చాలా మంచిగా ఉంటారు, అదొక కామెంట్ మమ్మీ. మీ తమ్ముడు నువ్వు అక్క తమ్ముళ్ళ బాండింగ్ సేమ్ మా అక్క తమ్ముళ్ళని చూసినట్టుంది అని చెప్పి ఇంకోరు పెట్టినారు. వాళ్ళ బాండింగ్ లా ఉందని అదొకటి. ఇంకోటి మీకు పిల్లలు కావడం మా అదృష్టం అని చెప్పి చెప్పినారు, అది కూడా. మనం తింటుంటే వాళ్ళు చూసి అట్లా నవ్వుతారు బిల్లింగ్ పైన. వద్దకు బరువు కనిపించినాక నా చెయ్యి కనిపిస్తాలే చూడవాళ్ళు తర్వాత కెమెరాలు చూస్తాం. నేను తింటుంటే పక్కన బిల్డింగ్ పైన నుంచి నవ్వుతారు. సరిగా కానీ ఇల్లే చక్కగా చెప్పు. కామెంట్ చెప్పురా. నేనే ఎక్కువ ఫాస్ట్ తింటున్నా అయినా కూడా అంత లేదు చూడు. నేను 2-3 పెట్టుకున్నా ఒకసారి. చెప్పు కామెంట్స్. నువ్వు చెప్పింది వెళ్ళా, నేను వాళ్ళ మీద దృష్టి పెట్టే.
వాళ్ళు అవుతుంటే నవ్వుతున్నా వాళ్ళని చూస్తూ కామెంట్స్ ఇంకటి తిరిగిందంటే 5 ప్రాంతాలు వచ్చిందా పడుతున్నాయి. నీ మొహం పోగొట్టు నేను జరుగా అది చేస్తే నా ప్లేట్ తింటారా చెప్పు వాటర్లో తెచ్చుకోవాల్సింది మమ్మీ. మంచి వస్తుందా గట్టిగా అయిపోయింది మొత్తం. మళ్ళీ నేను ఇద్దరు మటన్ రాసిన తింటాం. తినకపోతే ఆపేది ఓడిపోయినట్ట. కానీ గొంతు పట్టుకుని ఎలా చేయకు. నోట్లో ఉన్న విన్నా మమ్మీ ఇందాక లేదు ఇప్పుడు ఉంది మమ్మీ. అంత నోట్లో పెట్టుకున్నా విన్నా మమ్మీ. ఉందా ఒక విన్నావా మీరు? సర్లే మమ్మీ నువ్వే విన్నావు. రాత్రికి నువ్వు ఎంత పెడతావు తింటావు అమ్మాయి. భయపడతాను అంతే. చేయందుకు మాట బయట పడుకోండి. భయపడతారు. ఇప్పుడు ఈ నోట నుంచి కింద పడేసినవి ఏమన్నా ఇవి వేసి పెడతాయి నాకు అన్నంలో. తిని అయితే చిన్నప్పుడు మనం ఏదైనా మన నోట్లో పెట్టేసుకున్న పట్టకపోతే మళ్ళీ తినేస్తాం కదా. మా మమ్మీ తిన్న అయిపోయింది ఇంకా తినలేదు. కొత్త ఇది మొత్తం ఎరిపాయ పట్టు. ఎన్ని డేస్ అవుతుంది నేను మమ్మీ? ఇదేనా ఫస్ట్. అయితే ఈ మధ్య అన్నం పెడుతుంటే మొత్తం ప్రతి పూట మిగిలిస్తున్నాడు. మా మమ్మీ ఇన్నో కసి తెచ్చుకుంటా. నాకు అన్నం ఇంత మిగిలినా కూడా మస్తు కోపం. ప్రతి పూట నేను తింటున్నా మిగిలిన అన్నం. మా మమ్మీ ఫస్ట్ టైం విన్ అయింది. అది కూడా నేను కావాలని ఓడిపోయినందుకు. అబ్బా మా మమ్మీ విన్ కాలేదు. కావాలని ఓడిపోయినావు నిజంగా చూసినావా? మరి కష్టపడి ప్లేట్ పట్టుకునేలాగా బుగ్గలు ఉప్పిపోయేలా గెలిస్తే కావాలని ఓడిపోయినట్టు ఎవరా? సర్లే మమ్మీ నువ్వు గెలిచిన వాళ్ళే. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాయక్ ఛానల్.